మర్చిపోయి శ్మశానంకి అయితే వచ్చేసాం వ్యూస్ చూపించడానికి. సంపెవరా అయ్యా, ఏదో బ్రిడ్జ్ వెదర్ అయితే చాలా బాగుంది. మనమైతే ఇప్పుడు అంబాజీపేట వెళ్తున్నాం మన ఫ్రెండ్ పని మీద. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి. చూసారు కదా బస్సు ఎంత వేగంగా వస్తుందో మలుపుల్లోని. అది కేరళ హాస్పిటల్. అది ఇలా వెళ్తే మనం ఇలా మళ్ళీ అమలాపురం వెళ్ళిపోవచ్చు తిరిగి ఇలాగా సాకూరుకునేపల్లి నుంచి. చిమ్టు వంతున వస్తుంది అన్న. ఏ వంతునది? అక్కడ ఉంటుంది బ్రిడ్జ్. ఏ వంతున వస్తుంది ఇక్కడ నుంచి వెళ్తే? అది బోర్డర్ సాకూరుకునేపల్లి ఊరు. బోడస్కూరు సాకూరుకునేపల్లి వంతున. ఎవరు? నందంపూడి. నందంపూడి. ఇదేంటిది? ఏ ప్లేస్ ఇది? చూస్తే తెలుస్తుంది. రాకూడదు యాక్చువల్గా. తిరిగి శ్మశానమా? మర్చిపోయి శ్మశానంకి అయితే వచ్చేసాం వ్యూస్ చూపించడానికి. ఇప్పుడైతే మనం వంతెన దగ్గరికి వెళ్ళిపోదాం. వ్యూస్ అయితే చూపించడానికి తీసుకుని వెళ్తున్నాను. అసలు కోనసీమ వ్యూస్ అంటే కేరళలో కూడా కొన్ని దొరకవు. చలో. ఏంటి ఈ బ్రిడ్జికి ఎంత చేసావా? పాత బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి చూడరా. పాత బ్రిడ్జ్ దగ్గర తీసుకున్నాను. సంపెవరా అయ్యా, ఏదో బ్రిడ్జ్ చూపించుతున్నాను తీసుకుని వచ్చావు. పాత బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్ అంట. చూడండి ఈ గ్రీనరీ మధ్యలో ఒక పాత బ్రిడ్జ్, ఒక పాత బ్రిడ్జ్, ఒక కొత్త బ్రిడ్జ్. హాయ్. అంబాజీపేటలో అయితే ఉన్నాం. మీకు మళ్ళీ ఇంకా కొన్ని గ్రీనరీస్ అయితే చూపించడానికి వెళ్తున్నాను.
అలా లోపలికి తీసుకున్నాను. ఇంటికి వెళ్ళంటే కాళ్ళు కడుక్కోవాలి. శ్మశానం దగ్గరికి వెళ్ళిపోయాం కదా. చూడండి, ఇటువంటి ప్రదేశాలు మీ ఊర్లో కొంతమందికే దొరుకుతాయి. నేనైతే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. నేనైతే ఇంకా మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. ఇంకా కొన్ని లొకేషన్స్ దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ఎక్సైటెడ్. చలో. వావ్, అక్కడ కోడి పుంజు ఉందిరా. ఎత్తుకెళ్ళిపోదామా? తినడానికి రెడీ అవుతుంది మసాది. ఎక్కడికైతే వచ్చేసాం, పంట పొలాల్లోకి వచ్చేసాం మనం. బర్రెలు గొర్రెలు కాదు, లేవు. అదేంటి ఇదేంటిది? గోదావరి పాయ ఇదే. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లొకేషన్స్ తీస్తావా? బాగా వచ్చేసారా? అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లొకేషన్స్కి వెళ్దాం. ఎక్కడ బ్రో అంబాజీపేట మ్యారేజ్ బ్రో లొకేషన్స్? గుమ్మా ఎక్కించేద్దు బ్రో. ఎక్కడ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తీసింది బ్రో? అలా చెప్తా. బజ్జిపేట కొరవలకు కాల్ చేద్దాం మరి. ఫోన్ చేద్దామా? చివరికి మనోడైతే పప్పులు కొనుక్కొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఇంకా బాయ్ బాయ్.